హరే కృష్ణ. గజేంద్ర మోక్షము ఇది చాలా పుణ్యమైనటువంటి వృత్తాంతము. శ్రీమద్ భాగవతంలో 8వ స్కందం 2వ అధ్యాయం 3, 4 అధ్యాయాల్లో ఇవి చెప్పబడి ఉంది. వ్యాస భగవానుడు ఈ గజేంద్ర మోక్షాన్ని ఎంత కళ్ళకు కట్టినట్లు అంత ఎక్సలెంట్గా వివరించి చెప్పున్నారు. ఈ వృత్తాంతం వినిన దానివల్ల చాలా గొప్ప ఫలితాలు కూడా ఉన్నవి. అవి తర్వాత చివరిలో తెలుసుకున్నాం. ఈ వృత్తాంతం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆ త్రికూట పర్వతం అనేది ఉంటుంది. కూటము అంటే శిఖరం, త్రికూటం అంటే 3 శిఖరాలు. ఈ 3 శిఖరాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ప్లేస్ అన్నమాట అది. ఈ 3 శిఖరాలు ఒక్కొక్కటి 10,000 యోజనాలు పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయన్నమాట. అంత పెద్దది. అంటే మనకు చెప్పాలంటే 8,000 మైళ్ళు అని. అవి 3 కూడా ఒకటి బంగారుతోనూ, ఇంకొకటి వెండితోనూ, ఇంకొకటి లోహాలతోనూ ఉండేటువంటి శిఖరాలు అన్నమాట అవి. ఇంత గొప్ప శిఖరాలు కలిగి ఉండేటువంటి ఈ ప్రాంతం చుట్టూ పాల సముద్రము ఉంది అన్నమాట. అంటే ఈ పాల సముద్రం చుట్టూ ఉంటే ఆ మధ్యలో ఈ పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల్లో ఉండే లోపల ఉండే చెట్లు కానీ, అక్కడ ఉండే వాతావరణం కానీ, ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు కానీ ఎలా ఉన్నాయో వర్ణిస్తూ ఉన్నారు. అందులో ఉండే వృక్షాలు, లతలు, నదులు, సరస్సులు, కొలనులు ఉన్నాయి. అదేవిధంగా జలపాతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఆ జలపాతాలకు, సరస్సులకు ఆ అంచుల్లో, అంటే మనం నది ఒడ్డున అంటాం కదా, ఆ ఒడ్డున ఈ రత్నాలు, మణులు అన్నీ కూడా ఏదో పరిచినట్టు ఉన్నాయంట. అట్లా ఆ చిన్న చిన్న మణులతో చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉంది అనమాట. ఆ సరస్సులు అనేటివి ఉన్నాయి కదా, ఈ సరస్సుల్లో దేవతాశ్రీలు వచ్చి స్నానం చేస్తూ ఉంటారంట. ఆ దేవతాశ్రీల యొక్క శరీరం నుండి వచ్చే మంచి సువాసన అనేది కొన్ని మైళ్ళ వరకు వస్తూ ఉంటుంది. ఆ దేవతాశ్రీలు స్నానం చేసినప్పుడు వారి యొక్క ఒంటి నుండి ఆ సువాసన అంతా జలాలకు సోకి, వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఆ సువాసన గాలి ద్వారా ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా వ్యాపించి మంచి సువాసనతో శోభాయమానంగా ఆ ప్రదేశం అంతా ఉన్నది, ఆహ్లాదకరంగాను అని చెప్తున్నారు ఇక్కడ. ఇక ఇందులో ఒక ఋతుమంతము అనేటువంటి ఒక ఉద్యానవనం ఉంది. అది వరుణుడికి చెందింది. ఇందులో అన్ని ఋతువుల్లో, మామూలుగా కొన్ని ఋతువుల్లో కొన్ని ఫ్లవర్స్, పూలు ఉంటాయి, కొన్ని ఋతువుల్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అన్ని కాలాల్లో అన్ని పూలు ఉండవు. కానీ ఇక్కడ స్పెషల్ ఏమంటే అన్ని రకాల పూలు అన్ని రకాల కాలాల్లో ఉంటాయన్నమాట. అది ఆయన స్పెషల్గా, మనం ఎట్లయితే ఆర్టిఫిషియల్గా కొన్ని రెడీ చేసి పెట్టుకొని అన్ని టైంలో వచ్చేట్టుగా గ్రీనిష్ పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అందులో అన్ని రకాల కాలాల్లోనూ అన్ని రకాల పూలు ఉంటాయన్నమాట. అదొక స్పెషల్. అక్కడ ఎలాంటి రకాల పుష్పాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మందారము, పారిజాతము, దేవదారు, స్వర్ణ కమలాలు, తామర మొదలైన అనేక రకాల పుష్పాలతో ఎంతో శోభాయమానంగా ఉంది. అదేవిధంగా చెట్లు కూడా చెప్తున్నారు అన్నమాట. కొన్ని పాటలము, అశోకము, చెంపకము, చూతము, ప్రియ, పనస, మామిడి, ఆమ్రతక, క్రముక, కొబ్బరి, ఖర్జూరము, తాటి, తమాల, అర్జున వృక్షాలు, అశ్వత్థ వృక్షాలు, చందన వృక్షాలు, ద్రాక్ష, చెరకు, రేగి, ఉసిరిక, అరటి, ఇంకా బిల్వ వృక్షాలు, కపిస్త వృక్షాలు, జంబీర, భల్లూత అనే అనేక రకమైనటువంటి వృక్షాలతో నిండి ఉంది. ఇలా వృక్షాలు, ఈ పూలు ఇవన్నీ ఉండేటప్పుడు మనకు సహజంగానే తుమ్మిదలు అనేటివి ఉంటాయి. ఈ తేనెటీగలు, తుమ్మిదలు ఆ పూలపైన ఉండే మకరందాన్ని తీసుకొని మత్తెక్కినటువంటి తుమ్మిదలు జూంకారం చేస్తూ అలా తిరుగుతున్నాయంట. ఆ వాతావరణం ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు అక్కడ. ఇక పక్షుల కిలకిల రావాలు, అక్కడ రకరకాల పక్షులు, హంసలు, కరండవలు, చక్రవాకాలు, సారసములు, నీటికోళ్ళు, ఇలా రకరకాల పక్షులు, జంతువులతో కూడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందులో పెద్ద గుహలు, కొండ లోయలు, జలపాతాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల ప్రతిధ్వని వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పక్షులు, ఈ జంతువులు, ఈ అరుపులు మళ్ళీ కొండ గుహలకు తగిలి, లోయలకు తగిలి రిఫ్లెక్షన్గా
ప్రతిధ్వనులు వచ్చేటప్పుడు ఆ వినడానికి శబ్దాలన్నీ కూడా చాలా రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంది అన్నమాట ఆ ప్రదేశం. ఇక సరస్సులు అని చెప్పాం కదా, అందులో చేపలు తాబేళ్ళ కదలికలతో అందులో స్వర్ణ కమలాలు ఉంటాయి. ఆ స్వర్ణ కమలాల యొక్క పుప్పుడు రేణువులు పైనుంచి కింద పడినప్పుడు బంగారు కలర్లో కింద పడుతూ ఉంటే చేపలు వాటిని వెళ్ళి అలా టచ్ చేస్తూ ఉంటే అక్కడ చూడడానికి ఇంకా చూద్దామనేటువంటి రమణీయంగా ఉంది అనమాట ఆ ప్రదేశం. ఆ నీళ్లు కూడా ఎంతో క్లియర్గా చాలా బాగున్నాయి అన్నమాట. అమృతంలాగా ఉన్నాయి అంటారన్నమాట ఆ నీళ్ళను, అంత బాగున్నాయి అన్నమాట నీళ్లు. ఆ సరస్సుల యొక్క ఒడ్డున ఉండే వృక్షాలకు పూల తీగలు అల్లుకో ఉన్నాయి. చూడండి, ఎక్సలెంట్గా ఉండే చెట్లు ఉంటే ఆ చెట్లకు మళ్ళీ పూల తీగలన్నీ అల్లుకో ఉన్నాయి. ఆ ప్రదేశం ఎంతో రమణీయంగా ఉంది. అందులో ఉండే ఇంకా కొన్ని చెట్లు చెప్తున్నారు ఇక్కడ. కదంబ వృక్షాలు, వేతసము, నలము, నీపము, వంజులము, కుందము, కురువకము, అశోకము, శిరీషము, కోటజము, ఇంగుదము, కబ్జకము, నాగ, పున్నాగ, ఇవన్నీ తీగలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో. జాతి, మల్లిక, మాధవీలత, శతపత్ర మొదలైనటువంటి వాటితో శోభితమై ఉన్నది. రమణీయంగా ఉంది అని చెప్తున్నారన్నమాట అక్కడ ఉండే ఆ ప్రదేశం అంతా కూడా. ఇక్కడ వర్ణన ఎంత ఎక్కువగా ఎందుకు చెప్తున్నారంటే వాతావరణం అనేది స్వర్గంలో ఎలా ఉంటుందో ఆ విధమైన పోలిక ఉంది అనమాట. ఇక మన గజరాజు ఎంట్రీ వస్తుంది అనమాట. ఈ గజరాజు చాలా పెద్ద ఏనుగు. ఎంత పెద్దది అంటే దాని యొక్క నడకతో ఆ త్రికూట పర్వతమే కంపిస్తుందంట. అడుగు వేస్తూ ఉంటే పర్వతాలే కొంచెం కంపిస్తూ ఉంటాయంట. అంత పెద్ద ఏనుగు అనమాట. అది గొప్ప మదంతో కూడుకుంది. దాని కన్నులు హుందాగా మదమెక్కిన కళ్ళతో నడుస్తూ ఉంది. దాని నోటిలో నుంచి మదపుతో కూడినటువంటి జలం కూడా కారుతూ ఉందంట. ఇంత గొప్ప ఏనుగు వస్తూ ఉంటే మిగిలిన మామూలు ఏనుగులన్నీ పారిపోతున్నాయి భయపడి ఇది వస్తూ ఉందనేసి. దాంతోపాటు పులులు, సింహాలు, ఖడ్గమృగాలు, మహాసర్పాలు, పెద్ద పెద్ద జంతువులు ఇవన్నీ కూడా పరుగులు తీస్తూ ఉన్నాయి. వచ్చేసింది ఆ ఏనుగు వచ్చేస్తూ ఉంది అనేసి, గజరాజు వచ్చేస్తూ ఉన్నాడని. ఇలా పెద్ద పెద్ద జంతువులు పారిపోతూ ఉంటే కొన్ని చిన్న చిన్న జంతువులు చూడు, వాటికి మహా ఆనందం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పులులు జింకలను తింటూ ఉంటాయి, ఇంకా పాములు అవి చిన్న చిన్న జంతువులు పట్టేస్తూ ఉంటాయి. ఇట్లా పెద్ద పెద్ద జంతువులు చిన్న చిన్న జంతువులు వేటాడుతుంటాయి కదా. అందువల్ల ఈ పెద్ద జంతువులన్నీ పారిపోయేటప్పటికి గజరాజు వస్తున్నాడని వీటికి బాగా స్వేచ్ఛ వచ్చిందంట. వేటికి స్వేచ్ఛ వచ్చిందంట? చిన్న చిన్న జంతువులు అంటే నక్కలు, తోడేళ్ళు, చిన్న చిన్న దున్నలు, ఎలుగుబంట్లు, జింకలు, కుందేళ్ళు, కోతులు లాంటి చిన్న చిన్న జంతువులకు భలే ఆనందం కలిగిందంట. ఎందుకు? గజరాజు వస్తున్నాడని. వాటిని తినేటివన్నీ దూరం వెళ్ళిపోయినాయి కాబట్టి. ఇలా ఉంది అనమాట. అదేవిధంగా ఈ సరోవరంలో దేవతా స్త్రీలు వచ్చి కూడా స్నానం చేస్తూ ఉంటారు. అంత ఎక్సలెంట్గా ఉంది అన్నారు కదా. దాని నుంచి సువాసనలు వస్తాయన్నాం కదా. ఆ సువాసన అనేది ఈ గజరాజుకు తగిలింది. అప్పుడు దీనికి గుర్తొచ్చింది అనమాట. అరే, ఇక్కడ సరస్సు ఉంది, పోయేసి మనం బాగా నీళ్లు తాగేసి ఒకసారి స్నానం చేద్దామనేటువంటి భావన కలిగింది. అప్పుడు ఈ ఏనుగు తన యొక్క ఆడ ఏనుగులు చాలా సంతానం కూడా ఉంది అనమాట. పిల్లలు ఇవన్నీ కలిపి ఆ సరస్సు వైపుకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ గజరాజు ఎలా వస్తున్నాడు అంటే ఒక దారి వెంబడి ఒక క్రమంగా వెళ్ళాలని రూల్ లేదు అతనికి. ఆ గజరాజుకు ఎదురుగా పెద్ద చెట్లు వస్తే తొక్కేయడమే. ఎందుకంటే ఇంక ఇతను గొప్పవాడు, భారీ శరీరం. చిన్న చిన్న పొదలు వచ్చినా ఏమొచ్చినా అన్నీ తొక్కేసుకుంటూ అడ్డం అంతే, నడుచుకుంటూ వెళ్ళడమే. అలా సరోవరం దగ్గరికి వచ్చేసి నిర్మలము, స్వచ్ఛమైనది, అమృతం లాంటివంటి నీళ్లు కలిగినటువంటి ఆ సరోవరంలోకి గజరాజు దిగుతాడు. చల్లగాను పుప్పుడు రేణువులతో కలిసి ఉండి ఆ స్వచ్ఛమైనటువంటి నీటిని తన తొండంతో తీసుకొని తృప్తిగా తాగి అలసట తీరే విధంగా బాగా స్నానం చేసింది. ఇక తన భార్య, పిల్లలు, పరివారం ఉంది కదా, వాళ్ళన్నిటిపైన బాగా తొండంతో నీళ్లు తీసుకొని పిల్లల మీద చల్లుతూ వాటన్నిటికీ స్నానాలు చేపిస్తూ ఉంది అనమాట. ఎలా చేస్తుంది అంటే ఇక్కడ ఒక వర్ణన ఇచ్చారు. సంసారంలో పూర్తిగా మునిగినటువంటి ఒక వ్యక్తి తన భార్య, పిల్లలు, తన సంసారం కోసం తన యొక్క కష్టాన్ని కూడా గుర్తించలేకపోయినట్లు ఈ ఏనుగు కూడా
ఇన్ని పిల్లలకు స్నానం చేపిస్తున్నా కానీ దాని కష్టం తెలియడం లేదంట. అలా స్నానం చేపిస్తూ వాటికి నీళ్లు తాపిస్తూ ఇలా గడుపుతూ ఉండదు టైం. పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, రాజా, ఈ సమయంలో దైవ ప్రేరేపితముతో ఒక మహాశక్తిశాలి అయినటువంటి ముసలి, అంటే ముందు ఏనుగు ఎంత గొప్పదో చెప్పారో ఆ ఏనుగును కూడా కదలనీయకుండా పట్టుకోగలుగుతుంది అంటే ఈ ముసలి ఇంకెంత పవర్ఫుల్లో చూడాలన్నమాట. అలాంటి గొప్ప ముసలి ఒకటి వచ్చి ఈ చాలా కోపంతో ఇవన్నీ తొక్కి తొక్కి అన్నీ చేస్తూ ఉన్నాయి కదా, అందువల్ల దాని కోపం వచ్చేసింది. వచ్చి గట్టిగా గజరాజు యొక్క పాదాన్ని గట్టిగా పట్టేసుకునింది, కాళ్ళను. ఎప్పుడైతే ఇలా గట్టిగా పట్టేసుకునిందో ఈ గజరాజు వచ్చి బయటికి లాగాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముసలి లోపలికి నీళ్ళలోకి రావాలని ఇది గట్టిగా లోపలికి లాగుతూ ఉంటుంది. ఇలా ఈ రెండు ఒకదానికొకటి శక్తి కొలది ప్రయత్నం చేస్తూ ఉన్నాయన్నమాట. ఏనుగేమో శక్తి కొలది బయటికి లాగాలని చూస్తుంది, శక్తి కొద్దీ బయటికి పోనీకుండా పట్టుకోవాలని ముసలి గట్టిగా లోపల పట్టుకుంటా ఉంది అనమాట. ఇలా జరుగుతూ ఉంది. ఈ ఆడ ఏనుగులు ఈ గజరాజును బయటికి లాగాలనే ఉద్దేశంతో వెనక కాళ్ళు పట్టుకొని తొండంతో కొంచెం లాగాలని ప్రయత్నం చేసినాయి కానీ వీలు పడల, వాటి నుంచి ఏమి కావట్లే. ఇలా 1-2 కాదు 1000 సంవత్సరాలు పోరాడిందనమాట ఆ ఏనుగు ముసలితో. చూడండి, 1-2 సార్లు కాదు, పట్టుకొని అట్లాగే 1000 సంవత్సరాలు వదలకుండా అట్లే పట్టుకోవాలంటే దాని పట్టు ఎంతది, 1000 సంవత్సరాలు దీన్ని లాగుతూ ఉంటే దీని పట్టు ఎంతది చూడండి. ఇలా ఈ ఏనుగు ఈ ముసలి యొక్క పోరాటాన్ని, తీవ్రమైన పోరాటాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు. అయితే ఇక్కడ స్థానబలం అనేది చాలా గొప్పది. ముసలికి నీటిలో స్థానబలం ఎక్కువ, ఏనుగుకు భూమిపైన స్థానబలం ఎక్కువ. ఇప్పుడు ఏనుగు నీటిలో దిగింది కాబట్టి దీని స్థానబలం తగ్గిపోయింది, ముసలి నీటిలోనే ఉంది కాబట్టి దాని స్థానబలం పెరిగింది. అంటే రోజు రోజుకు ఈ గజాన్ని పట్టుకో ఉండదు కాబట్టి దీంట్లో నుంచి వచ్చే రక్తాన్ని ఏమో అది పీల్చుకొని తాగేస్తూ ఉంది. కాబట్టి దానికి ఏమో పుష్కలంగా బాగా స్థానబలం పెరిగి రోజు రోజుకు దాని బలం పెరుగుతూ ఉంది. రక్తం పోవడం వల్ల లోపలే ఉండిన దానివల్ల తన బంధువు వాళ్ళు ఎవరు కూడా దీన్ని రక్షించలేకపోయిన దానివల్ల దీని యొక్క పవర్ అనేది, ఏనుగు యొక్క పవర్ రోజు రోజుకు తగ్గిపోతూ క్షీణిస్తూ మరణ సమయం ఆసన్నమైనట్లుగా గ్రహించింది. ఇక ప్రాణభయంతో ఒక నిర్ణయానికి వచ్చింది. నా బంధుమిత్రులు కానీ, భార్యలు కానీ, నా పిల్లలు కానీ ఎవరు కూడా, నా బంధు పరివారం కానీ ఎవరు కూడా నన్ను రక్షించలేకపోయారు కాబట్టి ఇక నేను ఆశ్రయించదగిన వాడు దేవాది దేవుడే, ఆయన్నే నేను ఆశ్రయించేదను, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను రక్షించలేరు అనేటువంటి ఒక భావనకు వచ్చింది అనమాట. ఆ భావన ఎలా వచ్చిందంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల, ఆ సాధన వల్ల. ఇప్పటి నుంచి ఈ గజరాజు ఏ విధంగా భగవంతుణ్ణి స్తుతించింది, ఏ విధంగా తను తలపోస్తూ ఉన్నది, ఏ విధంగా తను భగవంతుని గురించి స్తోత్రం చేస్తూ ఉన్నది అనేది చాలా ముఖ్యమైన విషయము. అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు చూద్దాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కాలము అనేటువంటి సర్పంతో మింగివేయబడుతున్నారు. కానీ భయానికే భయం కలిగించేటువంటి దేవాది దేవుని ఆశ్రయించిన వాళ్ళు మాత్రము రక్షించబడుతున్నారు అని తలపోసుకొని గజేంద్రుడు పరిపూర్ణమైన బుద్ధితో మనసును తన హృదయంలో నిలిపి పూర్వజన్మలో తాను పరమ భక్తుల వద్ద నేర్చుకున్నటువంటి భగవంతుని యొక్క మంత్రాలను, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉంది కదా, ఇలా వాటన్నిటినీ కూడా మంత్రాలన్నిటినీ, స్తోత్రాలను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక్కొక్క స్తోత్రాన్ని ఇలా చెప్తూ వెళ్తూ ఉంది. పరమపురుషుడు, అందరికీ ఆది మూలమైనటువంటి వాడు, పరమ నియామకుడు అంటే ఈశ్వరుడు అయిన దేవదేవునికి నా ప్రణామములు. ఎవరి నుండి ఈ సమస్త సృష్టించబడుతున్నదో, ఈ జగత్తుకు కారణమైన వాడు, ఆత్మనిర్భరుడు, జగత్తును వ్యక్తపరచువాడు. మనం చూసాం ఇంతకుముందు, భగవంతుడు కళ్ళు తెరిచిన వెంటనే ఆ సృష్టి అంతా వెంటనే చైతన్యాన్ని పొందుతుంది
అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వచ్చేస్తుంది అని మనం విన్నాం. తర్వాత దాన్ని భగవంతుడు మళ్ళీ లయం చేయాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ తనలోకి లయం చేసుకుంటాడు అనమాట. అదేవిధంగా పోషణ కూడా పోషిస్తూ ఉంటాడు. కాబట్టి వ్యక్తం చేసేవాడు, అవ్యక్తం చేసేవాడు, సమస్తానికి సాక్షిభూతుడు, ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మ రూపంలో సాక్షిభూతంగా ఉంటాడనమాట. సాక్షిభూతం అయిన వాడు, సమస్తానికి పరమైన వాడు. ఇన్నింట్లో ఉన్నా కూడా ఈ భౌతికానికి చెందినవాడు కాదు. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి పరమైన వాడు, ఆధ్యాత్మికతకు చెందినవాడు. ప్రళయ సమయంలో సమస్తము అంధకారంలో ఉన్నప్పుడు తాను మాత్రము అంధకారంకు పరముగా ఉండేవాడు. గొప్ప నటుడు తన వేషంతో, నటనతో ప్రేక్షకులను ఎలా మైమరపింపజేస్తూ ఉంటాడో అదే విధంగా దేవాది దేవుడు చేసే కలాపాలను, ఆయన లీలలను దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేరు అన్నమాట. అంత గొప్పవాడైనటువంటి అతన్ని నేను శరణజొచ్చుతున్నాను. పరమ పురుషులు సకల జీవులను సమదృష్టితో చూస్తారు, అందరికీ మిత్రులై ఉంటారు. వాళ్ళు తమ ఆశ్రమాలను అంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థము, సన్యాసం లాంటి ఆశ్రమాలను దోషరహితంగా పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవదేవుని యొక్క పాద పద్మాలని దర్శించాలని కోరుకుంటారు అనమాట. వాళ్ళు ఎవరినైతే కోరుకుంటున్నారో అతడే నాకు గతి. ఈ భౌతిక జగత్తులో సృష్టి స్థితి లయ కొరకు తాను అవతరించవలసిన అవసరం లేకపోయినా కూడా తన స్వమాయ అంటే సొంత మాయతో అవతారాలు తీసుకుంటూ ఉంటారు అనమాట భగవంతుడు. ఆయన అద్భుతమైన కర్మలు చేస్తారు. సామాన్యులు చేసేటువంటి కర్మలు చేయడు అనమాట. ఆయన గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తేస్తారు. గొప్ప గొప్ప రాక్షసులను అలా చేత్తోనే చంపేస్తారు. అవి సామాన్యులు చేయలేరనమాట. అట్లాంటి అద్భుతమైనటువంటి కర్మలు చేసేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన అతనికి నా వందనాలు. తర్వాత మనస్సు, వాక్కు, చిత్తాలకు అందక అందరినీ ప్రకాశింపజేస్తూ సాక్షి రూపంగా నిలిచి ఉంటాడనమాట. విశుద్ధ సత్వగుణంతో ఎటువంటి భౌతిక ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేటువంటి విశుద్ధమైనటువంటి భక్తులకు కైవల్యాన్ని అంటే ముక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఆయనకు నా వందనాలు. పరమ శాంతమును, మహా ఉగ్రమును, మూఢమును అటువంటి 3 గుణాలు అంటే సత్వగుణము, రజోగుణ, తమగుణం లాంటి 3 రకాల గుణాలను ప్రదర్శిస్తాడు. కానీ ఆ గుణాలకు అతీతుడు, ఆయన గుణాలకు లోబడి ఉండేవాడు కాదు. మహా జ్ఞానస్వరూపుడు, అన్నిటికీ అధ్యక్షుడు, సర్వాధ్యక్షుడు, మరియు అందరికీ సాక్షి రూపంగా ఉంటాడు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రాన్ని ఎరిగి ఉంటాడు. ఆత్మకు ప్రకృతికి కూడా మూలమైనటువంటి ఆ పురుషుడికి నా వందనాలు. సర్వ ఇంద్రియాలు దర్శించే గుణాలను గమనించేవాడు, అన్ని సమస్యలకు పరిష్కారం చూపేవాడు. భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఖచ్చితంగా మనం ఆశ్రయించాలి తప్పనిసరిగా, అది ముఖ్యం. ప్రతిబింబాన్ని చూసి నిజమని భావించేటట్లు చేసేవాడు, అంటే మాయను కమ్మేసేవాడు కూడా అతనే. ఆయనకు నా వందనములు. సర్వకారణ కారకుడైనటువంటి నీవు ఏ కారణము లేనివాడవు, అంటే అన్ని కారణాలకు బ్యాక్ సైడ్ కారణం అతనే ఉంటాడు కానీ ఆయన ఏ కారణానికి లొంగేవాడు కాదు. కాబట్టి నీవు అద్భుత కారణుడవు. అన్ని ఆగమ శాస్త్రాలు అంటే మనం భక్తి మార్గంలో ఉండేటువంటి 4 సాంప్రదాయాల్లో ఉండేటువంటి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా మూలమైనటువంటి జ్ఞాన సాగరుడు అతనే. మోక్షాన్ని కోరుకునే వాళ్లకు ఆశ్రయుడు కూడా అతనేను అయి ఉన్నా. అలాంటి నీకు నా వందనములు. అరణి అంటే కట్టె. కట్టి లోపల అగ్ని ఉంది కానీ మనకు కనపడదు, అంటే కప్పేసి ఉంటుంటుంది. అదేవిధంగా మన లోపల కూడా జ్ఞానం ఉంది కానీ గుణాలు అనేటివి వాటిని కప్పేసి ఉంటాయి. కట్టిన ఎలా అయితే కాల్చినప్పుడు లోపల అగ్ని బయటకు వచ్చి ప్రజ్వలిల్లుతుందో అదేవిధంగా మన యొక్క గుణాలను ఎప్పుడైతే మనం తీసివేస్తామో మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది అనమాట. ఎవరైతే నైష్కర్మ అంటే గుణాతీతమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో వారి యొక్క హృదయంలో ఆగమ శాస్త్రాలతో అవసరం లేకుండానే ఆయన దర్శనమిస్తాడనమాట. ఆగమ శాస్త్రాల్లో రూల్స్ ఉంటాయి, మనం ఇలా 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 చేయాలని. గుణాల్లో ఉండేవాడు కంపల్సరీ ఆ విధంగానే చేసి తీరాలి. గుణాతీతుడుకి కర్మలు ఉండవు అనమాట. కేవలం భగవంతుడిని అతను చూస్తూ ఉంటాడు అన్ని చోట్ల. అందువల్ల అలాంటి నైష్కర్మలో ఉండే వాళ్లకు వాళ్ళ హృదయంలో ఎప్పుడు భగవంతుడు ప్రకటమై ఉంటాడు. అలాంటి అతనికి నా నమస్కారం అని చెప్తున్నారు అనమాట. పరమ ముక్తుడైన నిన్ను పశువైన నేను శరణజొచ్చి తిని అందరి హృదయాల్లో పరమాత్మగా ప్రత్యక్ష సాక్షి అయినా నీవు పరమ కరుణతో వెంటనే వచ్చి నన్ను ఈ బంధము నుండి విడిపించువాడు అయిన నీవు అపరిమితుడవు. అట్టి నీకు నా వందనములు. మానసిక కల్పనలు, సంతానము, బంధుమిత్రులు, గృహము, ధనము, సేవకుల యందు ఆసక్తి కలిగిన వారికి నీవు దుర్లభుడవు. గుణాతీతులు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నిన్ను నింపుకొని ఉందురు. భగవానుడవు, జ్ఞాననిధివి మరియు ఈశ్వరుడు అయిన నీకు నా వందనములు. ఏదైనా ఒక పని
మన కోసం చేసుకుంటే అది కర్మ, మనల్ని బంధిస్తుంది. భగవంతుని కోసం చేస్తే అది యజ్ఞంగా మారి మనల్ని తరింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఈ మనస్సును, సంతానమును, బంధుమిత్రులను, గృహాన్ని, ధనాన్ని, సేవకులను అందరినీ కూడా మనం భగవంతుని యొక్క సేవకు కానీ వాడితే, కృష్ణ భక్తి కానీ వాడుకోగలిగితే, అలా వాళ్ళను ప్రేరేపిస్తే, సేవలోకి ప్రేరేపిస్తే అదంతా కూడా యజ్ఞంగా మారి మనం తరిస్తాము. ఇక్కడ భగవంతుడు జ్ఞాననిధి అంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, మొత్తాన్ని కూడా మనం కంట్రోల్ చేసేవాడు కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనేసి. ధర్మార్థ కామ మోక్షాలు కోరేవాళ్ళు కూడా భగవంతుని ఆరాధించి పొందుతూ ఉంటారు. ఇక సాధారణ కోరికలు చెప్పేదేముంది, శ్రద్ధావంతులకు ఆధ్యాత్మిక దేహం కూడా అతనే ఇస్తాడనమాట. ఆధ్యాత్మిక దేహం వల్ల అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. ఆ అమిత కరుణామయుడు నన్ను విముక్తుని చేయుగాక, నేను ఇప్పుడు ఈ బంధాల్లో చిక్కుని ఉన్నా, నన్ను విముక్తి చేయుగాక అనేసి ప్రార్థిస్తున్నాడు. విశుద్ధ భక్తులు దేవదేవుని సంపూర్ణ శరణుంది ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుని దివ్య గుణాలను, అద్భుత కర్మలను వినుచు కీర్తిస్తూ దివ్యానందాన్ని పొందుతున్నారు. బ్రహ్మాది దేవతలకు ప్రభువు నిత్యుడు, అగోచరుడు, అందరికీ కనపడడు. ఆధ్యాత్మిక యోగం అంటే భక్తి ద్వారా లభ్యుడు, భౌతిక ఇంద్రియాలకు అతీతుడు, అనంతుడు, అన్నిటికీ ఆది అయినవాడు, పరిపూర్ణుడు అయిన దేవదేవునికి నా వందనములు. ఎవరి ద్వారా బ్రహ్మాది దేవతలు, వేదములు, నామరూప సహిత చరాచర జీవులు, నిప్పురవ్వలు, సూర్యకిరణాలు తమ మూలము నుండి పుట్టి మళ్ళీ అందులో కలిసినట్లు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరాలు, గుణ ప్రవాహము ఇవన్నీ కూడా భగవంతుని నుండి ఉద్భవించి మళ్ళీ తిరిగి అతనిలో లీనమవుతున్నాయి. అతను దేవత కానీ, దానవుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, నపుంసకుడు కానీ, జంతువు కానీ కాదు. భౌతిక గుణము కానీ, సకామ కర్మ కాదు. నేతి 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 అనే వివేకముతో చివరకు మిగిలే శేషమే అతడు అపరిమితుడు. అలాంటి దేవదేవునికి జయము. ఇక్కడ నేతి 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 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది భగవంతుడు కాదు, ఇది భగవంతుడు కాదు అని ఒక్కొక్క దాన్ని మనం వేరుపరుచుకుంటూ పోతే ఫైనల్గా మిగిలేది అతను. అదే కొంచెం మిగిలిందని అనుకుంటారేమో, అది కొంచెం కాదు, అతను అపరిమితుడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ ముసలి బారి నుండి బయటపడిన తర్వాత ఇక నాకు ఈ జీవితం వద్దు, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ గజదేహం నాకు వద్దు, కాలక్రమంలో నశించిపోయినటువంటి మోక్షం నాకు కావాలి, ఆ మోక్షాన్ని నేను కోరుకుంటున్నాను. విశ్వసృష్టికర్త, విశ్వస్వరూపుడు, భౌతిక విశ్వానికి పరమైన వాడు, విశ్వాన్ని ఎరిగినవాడు, విశ్వాత్ముడు, పుట్టుక లేనివాడు, పరమపదమైనటువంటి వాడు నాకు ముక్తిని ఇమ్మని నేను కోరుకుంటున్నాను. భక్తి యోగము ద్వారా కర్మల నుండి పూర్తిగా విడివడిన వారు పవిత్ర హృదయాలైనటువంటి యోగుల హృదయాలలో దర్శనమిచ్చే యోగీశ్వరుడికి నా వందనములు. మహా ఉగ్రం వేగం కలిగినటువంటి శక్తి త్రయానికి నీవు నియామకుడవు, నీ భక్తులను వీటి నుండి రక్షించెదవు, ఇంద్రియ నిగ్రహం లేని వారికి నీవు అలభ్యుడవు అయిన నీకు నా వందనములు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహా ఉగ్రవేగం కలిగినటువంటి శక్తి త్రయము. ఈ శక్తి త్రయాన్ని ఏమంటారంటే కామ, క్రోధ, లోభాలు అనేటివి చాలా పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి వాళ్ళైనా పడేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే పరిపూర్ణమైన భక్తితో భగవంతుడిని ఆశ్రయించి భగవంతుని యొక్క సేవలో పాల్గొంటూ తన జీవితాన్ని భగవంతుడి కోసంగా యూజ్ చేసుకుంటూ ఉంటారో, శరణాగతులై ఉంటారో వాళ్ళను భగవంతుడు రక్షిస్తాడు వీటి బారి నుంచి. శ్రీ సుఖభువాచ ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధలింగాభిదాభిమానాః నైతే యదోపసస్రుపుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్. ప్రత్యేకించి ఒక పురుషుడి పేరు చెప్పకుండా వర్ణించినందువల్ల బ్రహ్మ కానీ, శివభగవానుడు కానీ, ఇంద్రుడు కానీ ఎవరు ఏ దేవతలు కూడా రాలేదు. అందువల్ల అందరి హృదయాల్లో శ్రీహరి పరమాత్ముడుగా ఉన్నాడు కాబట్టి గజేంద్రుడు ఎదుట
శ్రీహరి ప్రత్యక్షమైనాడు. జయ శ్రీ శ్రీమన్నారాయణ. గజేంద్రుని ఆపదను తెలుసుకుని దేవతలందరూ స్తుతిస్తుండగా చక్రాయుధాన్ని ధరించి శ్రీహరి గరుడ వాహనుడై గజేంద్రుడి ఎదుట దర్శనమిచ్చెను. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చూడండి, ఇంత గొప్పగా స్తుతించినా కూడా ఎక్కడే కానీ ఒక్కచోట కూడా శ్రీహరిని వాడలేదు, నారాయణ అనే పదం వాడలేదు, కృష్ణ అనే పదం వాడలేదు, శ్రీహరి అనే పదం వాడలేదు. భగవంతుని యొక్క ఏ నామాన్ని కూడా పలకుండా ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అందువల్ల ప్రత్యేకించి మా పేర్లు ఏది చెప్పలేదని బ్రహ్మ కానీ, శివభగవానుడు కానీ, ఇంద్రుడు కానీ ఇలాంటి దేవతలు ఎవరు కూడా రాలేదు, సైలెంట్ అయిపోయారు. కానీ తన్ను గురించే స్తుతి చేస్తున్నాడని తెలుసుకున్నందువల్ల శ్రీహరి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడనమాట. నీటిలో ముసలి చే పట్టుబడి అత్యంత బాధను అనుభవిస్తున్నటువంటి గజేంద్రుడు గరుడు వాహనుడైన నారాయణుణ్ణి చూసిన వెంటనే తొండంతో ఒక పద్మాన్ని ఎత్తి పట్టుకొని నారాయణ అఖిల గురు భగవాన్ నమస్తే అని అతి కష్టం మీద చెప్పాడనమాట. ఇక్కడ చూడండి, అంతవరకు భగవంతుని యొక్క నామాన్ని పలకని అతను ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శన భాగ్యం కలిగిందో, శ్రీహరి యొక్క దర్శనం కలిగిందో, వెంటనే నోట్లో నుంచి అప్పుడు నారాయణ నామం బయటకు వచ్చేసింది. నారాయణ అనేసి నారాయణ అఖిల గురువు భగవాన్ అనేసి ఆయన ఎప్పుడైతే పలికాడో, అట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గజరాజును చూసి మిక్కిలి దయగలవాడు అయినటువంటి శ్రీహరి గరుడుని పై నుండి దిగి ఏనుగును పట్టుకొని ముసలితో పాటు బయటకు లాగి తన చక్రాయుధముతో ముసలి శిరమును ఖండించేసి గజేంద్రుని రక్షించెను. జయ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణకి జై. ఎప్పుడైతే భగవంతుడు అద్భుతమైనటువంటి కర్మలు చేస్తారో అప్పుడు వెంటనే దేవతలందరూ కూడా ఆయన పైన పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ, రుద్రుడు, దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా ఆ శ్రీహరి పైన, ఆ గజేంద్రుడి పైన పుష్పవృష్టి కురిపించారు. అదేవిధంగా దుందువులన్నీ స్వర్గంలోనూ అన్నీ మోగినాయి. గంధర్వులు నృత్యాలు చేశారు, గానాలు చేశారు. ఋషులు, చారణులు, సిద్ధగణము స్తుతించారు. ఎప్పుడైతే ఈ ముసలి తల ఖండించేసి చనిపోయిందో వెంటనే అక్కడ హూ హూ అనేటువంటి ఒక గంధర్వుడు అందులో నుంచి దివ్యమైనటువంటి రూపంతో బయటకు వస్తాడు. యాక్చువల్గా అతను దేవల ఋషి అనేటువంటి అతని ద్వారా శాపం పొంది ఆ ముసలి యొక్క దేహాన్ని పొందుంటాడు. ఇప్పుడు భగవంతుడిచే ఉద్ధరింపబడి తన నిజస్వరూపాన్ని మళ్ళీ పొందుతాడు అతను. అందరూ దేవతలు చూస్తూ ఉండగా భగవంతునికి ప్రదక్షిణలు చేసేసి నమస్కరించి తన గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు అతను. ఈ స్టోరీ అంటే ఎందుకు అలా శాపం పొందాడు అనే దాని గురించి వేరే చోట ఉన్నది. అది బ్రీఫ్గా చెప్పాలంటే, ఈ దేవల ఋషి అని ఆయన చాలా కొంచెం బక్కగా ఉంటాడు. ఆయన నదిలో స్నానం చేస్తూ ఉంటే ఈ హూహు అనే అతను గంధర్వుడు కొందరు అప్సరసలతో కలిసి అక్కడికి వచ్చి ఈయన స్నానం చేస్తూ ఉంటే అతను నీళ్ళ లోపలికి మునిగేసి లోపల వచ్చేసి అతని కాళ్ళు పట్టుకొని పెరుకుతాడు. అతను మునిగిపోతూ కొంచెం తడబడుతూ ఉంటే మళ్ళీ పైకి లేచి వాళ్ళందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటే నీ చూడు నేను ఎంత ఘనకార్యం చేశాను, ఇతని లోపల వచ్చి కాళ్ళు పట్టి పెరికాను అన్నట్టు అతను ఆనందపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఋషి ఈ విషయం చూసి నీవు ఋషుల పట్ల గౌరవం లేకుండా ఇలా సంస్కారహీనంగా ప్రవర్తించిన దానికోసంగా నువ్వు ఏదైతే నీళ్ళలోని అడుగడుగును వచ్చి నన్ను పట్టుకున్నావు కాబట్టి అలా వచ్చేది ముసలి కాబట్టి నువ్వు ముసలి జన్మ తీసుకొని పోదుగా కనేసి శాపం పెడతాడనమాట. ఆ విధంగా అతని శాపం పొంది అతను ఇక్కడొచ్చి ముసలిగా ఉంటాడు. తర్వాత భగవంతుడు అతన్ని ఉద్ధరిస్తాడనమాట. హరే కృష్ణ. గజేంద్రుణ్ణి తన చేత్తో పట్టుకొని బయటికి లాగాడు కదా, అప్పుడే ముసలితో సహా బయటకు వచ్చారు కదా. భగవంతుని యొక్క స్పర్శ ఎప్పుడైతే తగిలిందో అతనికి వెంటనే అతని అజ్ఞానం అంతా కూడా నశించిపోయేసి పీతాంబరాలు ధరించినటువంటి చతుర్భుజాలు కలిగినటువంటి ఒక దివ్యమంగళ స్వరూపంగా తయారైపోయాడు అనమాట గజేంద్రుడు. అంటే భగవంతుడు అతనికి సారూప్యముక్తి ఇచ్చాడు. భగవంతుల్లో కలిసిపోలా, భగవంతుని యొక్క నామం పలకుండానే స్తుతించినప్పటికీ కూడా
ఫైనల్గా నారాయణ అనేసి నోటితో చెప్పాడు. అంతకుముందు పరమ వైష్ణవ భక్తుడు కాబట్టి వైష్ణవులు ఎవరు కూడా భగవంతునిలో కలిసిపోయేటువంటి ఆ ముక్తిని కోరుకోరు కాబట్టి భగవంతుడు అతనికి సారూప్య ముక్తి ఇచ్చి తన ధామమైనటువంటి వైకుంఠ లోకాలకు అతన్ని తీసుకెళ్తాడనమాట. అందరూ దేవతలందరూ చూస్తూ ఉండగా, అందరూ స్తుతిస్తూ ఉండగా ఈయనతో పాటు వైకుంఠానికి వెళ్తాడనమాట. అయితే ఇక్కడ అసలు ఈయనకు ఇలాంటి రూపం ఎందుకు వచ్చింది అని అనేది, అంతకు ముందు జన్మలో అతను ద్రవిడ ప్రాంతానికి ఏలేటువంటి ఒక మహావైష్ణవుడైనటువంటి ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు అతను చాలా మంచి భక్తుడు, పరమ వైష్ణవుడు. ఆయన గృహస్థాశ్రాన్ని వదిలిపెట్టేసి మలయాచలం అనేటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఒక కుటీరంలో ఆయన ఎంతో తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట మౌనవ్రతంతో. ఆ టైంలో శిష్యులతో కూడి అగస్త్య మహాముని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో అతను ధ్యానంలో ఉన్న దానివల్ల అగస్త్యమునికి మర్యాదలు చేయలేదు. సహజంగా బ్రాహ్మణులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎంతో శుచిగా మర్యాదలు చేయాలి. కానీ ఇతను ధ్యానంలో ఉన్న దానివల్ల ఆయనకు చేయలేకపోయాడు. అందువల్ల కోపంతో అగస్త్యముని, నీవు బ్రాహ్మణుణ్ణి అవమానించావు కాబట్టి అజ్ఞానము జడబుద్ధి కలిగినటువంటి ఒక గజ దేహాన్ని నువ్వు పొందువుగాక అనేసి శాపం ఇస్తాడు. తర్వాత తన శిష్యులతో కలిసి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఈయన పరమ భక్తుడు కాబట్టి ఆయన భావిస్తాడు ఇది అంతా కూడా భగవంతుని యొక్క కృపగా భావిస్తాడనమాట. భగవంతుని సంకల్పమే ఇలా జరిగింది అనేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత గజ రూపం తీసుకుంటాడు. అంతకుముందు ఆ భక్తి ఎంతో చేసిన దానివల్ల ఈ సంకట స్థితిలో అతను చేసినటువంటి స్థుతులన్నీ కూడా గుర్తొచ్చి మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థించి ఇప్పుడు ముక్తిని పొందుతాడు అనమాట. హరే కృష్ణ. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ఆయన ముసలి ఎలా అయితే పట్టుకునిందో మనల్ని కూడా ఈ సంసారం అనేది ఇట్లా పట్టుకునింది. కాబట్టి ఆయన ఎలా అయితే భగవంతుని ప్రార్థించాడో ఆ విధంగా మనము కూడా భగవంతుని ప్రార్థిస్తే ఈ సంసార బంధంలో నుంచి బయటపడి మనము కూడా భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుంటాము. కాబట్టి మనం తప్పనిసరిగా భగవంతుని ఆశ్రయించవలసి ఉన్నది అనేసి ఇక్కడ చెప్తారనమాట. హరే కృష్ణ. ఇప్పుడు ఈ వృత్తాంతం విని దానివల్ల ఎంత ఫలితం ఉన్నదని తెలుసుకున్నాం. ఎవరైతే ఈ ప్రాతకాలమున నిద్ర లేచి భక్తి శ్రద్ధలతో ఈ వృత్తాంతాన్ని కీర్తిస్తూ వింటారో వాళ్లకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది, యశస్సు వస్తుంది, కలి దోషాలు నాశనం అవుతాయి, దుస్వప్నాలు కూడా రావు, సమస్త పాపాల్లో నుంచి కూడా విముక్తి పొందుతారు. అంత్యమున ఆధ్యాత్మిక లోకంలో శాశ్వత నివాసం దొరుకుతుంది. అయితే ఈ ప్రాతకాలంలో మనం నిద్రలేచి ఏ విధంగా ఈ వృత్తాంతాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి లేదా పఠనం చేయాలి అనేది ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సహజంగా ఈ ఫలితాలన్నిటివి వ్యాస భగవానుడు చెప్తూ ఉంటాడు. కానీ ఈ వృత్తాంతంలో మనకు భగవంతుడే చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఇది శ్రద్ధ భక్తులతో వింటారో వాళ్ళకి ఏం ఫలితాలు వస్తాయి, ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎలా చేయాలంట భగవానుడు పలికెను. ఏ మానవుడైతే తెల్లవారుజామున నిద్రలేసి భక్తి శ్రద్ధలతో నన్ను అంటే దేవాది దేవుణ్ణి, నిన్ను అంటే గజేంద్రుణ్ణి, మనం చెప్పుకున్నాం కదా అక్కడ 3 పర్వతాలు సరోవరాలు అన్నీ ఉన్నాయని. ఆ సరోవరాలు, పర్వతాలు, గుహలు, ఉద్యానవనాలు, అదేవిధంగా ఇందులో బ్రహ్మ రుద్ర పదాలు కూడా వస్తాయి. బ్రహ్మ రుద్రుణ్ణి, బంగారు వెండి లోహాలతో కూడిన త్రికూట పర్వతం యొక్క శిఖరాలను, నా పరమ ప్రియమగోటువంటి ధామాన్ని క్షీరసాగరాన్ని, ఆధ్యాత్మిక తేజముతో తేదీప్యమానంగా ఉండేటువంటి శ్వేత దీపాన్ని, నా శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభమణిని, వైజయంతిమాలను, కౌమోది గదను, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖమును, నా వాహనమగు పక్షిరాజు గరుడుని, శేషపర్యంకమును, నా కళ అయినటువంటి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమునిని, శివుని, ప్రహ్లాదుని, మత్య కూర్మ అవతారాలను, పుణ్యప్రదాములైనటువంటి నా అపరిమిత శుభకర్మలను వంటి భగవంతుల లీలలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, ఇక్కడ ప్రణవం అంటారు అంటే ఓంకారాన్ని, పరతత్వాన్ని,
మహత్తత్వాలను, గోబ్రాహ్మణులను, భక్తి యోగాన్ని, సోమకశ్యపుల పుత్రులైనటువంటి దక్షతనయులను, గంగా, సరస్వతి, నంద, యమునలను, ఐరావత గజమును, భక్తధ్రువుని, సప్తర్షులను, పుణ్యాత్ములగు మానవులను స్మరింతురో వారు సమస్త పాపముల నుండి ముక్తులగుదురు అనేసి భగవంతుడు మనకు ఇక్కడ వరమిచ్చారు. కాబట్టి ఎంతో శ్రద్ధగా వినినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరెవరైతే ఈ వృత్తాంతాన్ని శ్రద్ధతో విన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క కృప అపారంగా ఉండాలని కోరుకుంటున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గజేంద్ర మోక్ష వృత్తాంత పఠన మహామోత్సవికి జై. గ్రంథరాజైనటువంటి శ్రీమద్ భాగవతానికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.